ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వ శ్రద్ధ, యోగాతో మానసిక ఒత్తిడి దూరం. యోగాద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం నాయుడుపేటలోని ఎంఆర్ నగర్లో అధికారులతో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ప్రతి ఒక్కరూ 1 గంట సమయం యోగాకు కేటాయించాలన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చనే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ రోజుకి అర్ధగంట నుంచి 1 గంట సమయం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందని, అదేవిధంగా పిల్లలు అలవాటు పడతారని తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఎంఆర్ నగర్లో గుడ్ మార్నింగ్ నాయుడుపేట కార్యక్రమం ప్రారంభించి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంఆర్ఓ రాజేంద్ర, మున్సిపాలిటీ కమిషనర్ ఫజుల్లా, ఎలక్ట్రికల్ ఏఈ శివశంకర్, సూలూరుపేట తెలుగుదేశం ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం, 786 రవి, గంగా ప్రసాద్, బాల రాజేంద్ర, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అయిపోయిన తదుపరి ఈ గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకే. ఎంతో మందికి ఎన్నో రకాలుగా స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ కూడా తగ్గడానికి మనకు మెల్లిమెల్లిగా కొంచెంగా టైం స్పెండ్ చేస్తూ మన ఆరోగ్యానికి మన కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ యోగా చేసుకుంటే మనకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి దూరం కావడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రం అంతటా కూడా ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అలాగే 21వ తారీఖున ప్రధాని మోడీ గారు వచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో 5 లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాబట్టి ఇదంతా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మీ అందరికీ తెలుసు ప్రతి నెల 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర అని తీసుకొచ్చి బయట హైజీన్ మెయింటైన్ చేయడానికి, మనకు వీధులంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనకు స్వచ్ఛాంధ్ర కూడా తీసుకొచ్చారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి జబ్బులు పాలవకుండా ఉంటారని, అలాగే యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా ప్రజల ఆరోగ్యం కోసం, మన కోసం. మనం కొంత ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఉదయం లేచి పనులకు వెళ్ళిపోతున్నా, అలా కాకుండా మనం 1 గంట ముందు లేచి యోగా కార్యక్రమం చేసుకుంటే మనకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల గురించే ఆలోచించే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఉద్దేశంతోనే మనకు యోగాంధ్రాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటుంది, ప్రతిరోజు ఉదయాన్నే లేచి 1 గంట కానీ గంట కానీ మన ఆరోగ్యం కోసం, మన హెల్త్ కోసం మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, రేపు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. యోగా చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఎన్నో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ కానీ, లేదా మీరందరూ కూడా మహిళా అధ్యక్షురాలు కానీ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యోగా కార్యక్రమాన్ని ఒక హ్యాబిట్గా అందరూ అలవర్చుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని ఇది మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు. దీన్ని మనం సపోర్ట్ చేస్తూ ప్రజా ప్రతినిధులందరూ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోర్టులో ఉన్నప్పుడు అది కోర్టులోనే కదా, ఇంకా లాయర్ రఫీ కొంచెం స్లో.